ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే సింహరాశి వారిదే. ఎవరు ఎన్ని చెప్పినా వీరి జీవితంలో 100% జరిగేది ఇదే. విపరీత రాజయోగం వల్ల సింహరాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. సింహరాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ వీడియోలో మనం విపరీత రాజయోగం అంటే ఏంటి, విపరీత రాజయోగం వల్ల సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే విపరీత రాజయోగం అంటే అతి త్వరగా జీవితంలో అందలాలు ఎక్కటం, ఏం చేసినా చెల్లుబాటు కావడం, అతి చిన్న వయసులోనే సంపాదన ప్రారంభం కావటం, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం, సామాజిక హోదా పెరగటం, మంత్రులు ప్రజాప్రతినిధులు కావడం. వివిధ రాశుల వారికి ఈ యోగం పడితే ఎలా ఉంటుందో, గ్రహ సంచారం ప్రకారం ఈ ఏడాది ఎవరికి ఈ యోగం పట్టబోతోందో పరిశీలిద్దాం. ప్రస్తుతం గ్రహ సంచారంలో ఈ యోగం ఉన్నప్పటికీ కూడా జాతక చక్రంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా చక్రాన్ని తిప్పుతారు. ఈ సింహరాశి వారికి విపరీత రాజయోగం పడితే తప్పకుండా ఐశ్వర్యవంతులవుతారు. ఇంట్లో నౌకర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. సమాజంలో వీరి మాటకు చేతకు విలువ ఉంటుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చక్కని కుటుంబం ఏర్పడుతుంది. అనారోగ్యం లేని దీర్ఘాయుష్యు కలుగుతుంది. వీరి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య, వివాహ, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. వృత్తిపరంగా ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అలాగే వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో భారీ లాభాలు రానున్నాయి. కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార పరంగా పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుంచి పెట్టుబడికి అవసరమైన డబ్బులు రుణంగా పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. ఎవరికైతే డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయో అటువంటి వాటిని పూర్తి చేయాలి అనుకునే వారికి ఈ సమయంలో ప్రారంభించటం వల్ల విజయాన్ని పొంది మంచి పేరును సంపాదించుకుంటారు. బ్యాంక్ లోన్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ లభిస్తుంది. ఏ పనులు మొదలుపెట్టినా సరే వీరు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు లాభాలను పొందుతారు. ముఖ్యంగా సింహరాశి వారు ఇష్టమైన దైవనామ స్మరణ చేస్తూ ఉండటం వలన శుక్రుడు మరియు గురువు యొక్క అనుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది. మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి పరిష్కారాలను పొందుతారు. అలాగే ఉద్యోగపరంగా అనుకూల పరిస్థితులను పొందుతారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆశించినటువంటి ప్రమోషన్లు, బదిలీలు పొందబోతున్నారు. అయితే ఉద్యోగస్తులకు పని భారం తప్పదు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. శ్రమ పడినప్పటికీ కూడా ఉద్యోగపరంగా మంచి ఫలితాలను పొందుతారు. మీరు పనిచేసే సంస్థల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయటం వల్ల మంచి లాభాలను కూడా పొందుతారు. ప్రయాణంలో పరిచయం అయ్యే వ్యక్తులు మీకు జీవితకాలం మిత్రులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆశించిన రీతిలో ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువగా అవసరం ఉంటుంది. నూతన అంశాలను నేర్చుకోవటంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు మీరు చేసినటువంటి పనుల ద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించనున్నాయి. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కళాకారులకు వారి కెరీర్ పరంగా ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు. కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. సోదరుల నుండి సహాయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి తల్లి యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది.
జీవితం పట్ల అవగాహన కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపటానికి కేటాయించండి. దీనివల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. అలాగే మీ భేదాభిప్రాయాలను పంచుకోవటం వల్ల ఎటువంటి మనస్పర్ధలు దరిచేరవు. ఈ రాశివారు సంతానపరంగా శుభ ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా సంఘంలో సంతానం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సమయంలో ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. మహిళలకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలను పొందుతారు. అనేక రకమైన శుభ ఫలితాలు పొందుతారు. మిత్రబలం పెరుగుతుంది. సహోదర సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఎదుటివారికి అర్థమయ్యే విధంగా విషయాన్ని చెప్పగలుగుతారు. చేయాలనుకున్న పనిని సక్రమంగా పూర్తవుతుంది. గ్రాఫిక్ డిజైనర్స్గా మీడియా రంగంలో బాగా రాణిస్తారు. సమయం సందర్భానుసారంగా వైఖరిని కలిగి మాట్లాడతారు. దీనివల్ల ఎదుటివారితో పనులు సక్రమంగా చేయించుకోగలుగుతారు. యాంకరింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ సమయంలో విశేషమైన పేరుని, గౌరవాన్ని పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారు మంచి లాభాలను పొందుతారు. సింహరాశి విద్యార్థులు తెలివి ఎక్కువగా ఉండటం వల్ల పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు జ్ఞానాన్ని, విచక్షణను కలిగి ఉండి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే విధంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందుతారు. వీరికి ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తీరనున్నాయి. అయితే ఈ సమయంలో నూతన స్థలాలను, ఇళ్లను కొనాలి అని ప్రయత్నం చేస్తే సఫలమవుతాయి. ఆర్థిక సమస్యల వల్ల మధ్యలోనే గృహ నిర్మాణం ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ఎటువంటి సమస్యలు లేకుండా గృహ నిర్మాణం పూర్తవుతుంది. అనుకున్న విధంగా గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. స్థలాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బకాయిలు ఈ సమయంలో వసూలవుతాయి. ఈ సమయంలో వివిధ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీనివల్ల విశేషమైన ఆర్థిక లాభాలను పొందుతారు. కాంట్రాక్టర్లు ఈ సమయంలో ఆశించిన లాభాలను కూడా పొందుతారని చెప్పవచ్చు. ఈ సమయంలో సింహరాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని దత్త స్తోత్రాన్ని పఠించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆవు పాలతో, తేనెతో అభిషేకాన్ని చేయించాలి. అలాగే సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా ధూపం వేయాలి. తర్వాత ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా శుక్రవారం నాడు సంధ్యా సమయంలో ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత గుమ్మానికి రెండు వైపులా నేతితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలను పొందుతారు. సో చూశారు కదండి, విపరీత రాజయోగం అంటే ఏంటి? విపరీత రాజయోగం వల్ల సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.